చిలకలూరిపేట మాజీ శాసనసభ్యురాలు విడదల రజని. ఆవిడ రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారట. ఇది ఎంతవరకు నిజం, రేపటి రోజున ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తుంది అనేదైతే పూర్తిగా కన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ ఇదే జరిగితే, ఇలాగే వాళ్ళు వెళ్ళిపోతే మరి రెడ్ బుక్ పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా చాలామంది ఆరోపిస్తున్నారు. ఒకసారి మనం చూసినట్లయితే అనేక ఆరోపణలు ఇళ్ల స్థలాల పేరుతోటి, ముఖ్యంగా జగనన్న కాలనీల పేరుతోటి పెద్ద ఎత్తున చిలకలూరిపేట నియోజకవర్గంలో దందాలు చేశారు వీళ్ళు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 1.5 కోట్లు 1.16 కోట్ల రూపాయల వరకు రజనీ కమిషన్ నొక్కేశారని చెప్పేసి ఆరోపణలు, కంప్లైంట్లు, అందులో కొంత వెనక్కిచ్చినటువంటి వైనాలు ఇవన్నీ మనం చూసాం. చిలకలూరిపేటలో భూదందాలు, జగనన్న కాలనీల పేరుతోటి అనేక ఆరోపణలు రజనీ వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. ఇవన్నీ రెడ్ బుక్లో లేవా అంటే ఉన్నాయి. చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావు అనేక సార్లు ఇదే విషయాలు చెప్పాడు, ప్రెస్ మీట్లు పెట్టి. అదేవిధంగా లోకేష్ కూడా ఇలాంటి అక్రమాలు చేసిన ప్రతి ఒక్కళ్ళ పేరు రాసుకున్నామని చెప్పేసి కూడా చెప్పారు. మరి ఏం జరుగుతుంది, ఏమవ్వాలి, వీటి మీద కేసులు చర్యలు ఏమవ్వాలి? ఆవిడ చక్కా వెళ్ళిపోతే ఆ తర్వాత విడుదల రజని 2 కోట్ల రూపాయల స్టోన్ క్రషింగ్ యాజమాన్యం దగ్గర వసూలు చేసిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణ. దానికి సంబంధించి విజిలెన్స్ నివేదిక కూడా ఎస్ నిజమే వాస్తవమే అని చెప్పేసి విజిలెన్స్ నివేదిక కూడా ఇచ్చింది. ఏదో ఆరోపణలు మాత్రమే కదా, ఈ అంశంలో నిజమే 2.20 కోట్ల రూపాయల వరకు అందుకున్నారని చెప్పేసి విజిలెన్స్ కూడా తేల్చేసింది, విజిలెన్స్ డిపార్ట్మెంట్. మరి దీని మీద కేసులు, శిక్షలు ఇవన్నీ ఎక్కడ, ఎప్పుడు? వాళ్ళు చక్కా వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? అంతేకాదు ఆవిడ మరిది గోపి చేసినటువంటి దందాలు కూడా బోలెడున్నాయి. మంత్రి గారి మరిది మామూలోడు కాదు అని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు. మరి వాటి పరిస్థితి ఏంటి? మరీ దారుణమైన కేసు కూడా ఉంటుంది. సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద కేసు పెట్టి ఈవిడికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని చెప్పేసి కొట్టించి, ఆ కొట్టేటటువంటి దృశ్యాలు లైవ్ వీడియో కాల్లో చూసి ఆనందించిందని చెప్పేసి కూడా ప్రభుత్వం మారిన తర్వాత ఒక కేసు కూడా నమోదైంది. మరి దాని పరిస్థితి ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు అంశాలు, బోలెడు ఆరోపణలు చిలకలూరిపేటలో మారుమ్రోగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ ఆరోపణలన్నింటి మీద కేసులు పెట్టి నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది.